ఆగిపోతాడు కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తోంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నిన్ను చూసి విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడే నీ ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడే నీ స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తోంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు. కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తోంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా పాడారండి. సూపర్. మంచి అంత ఇంత మంచి ఆదివారాన్ని అందరం ఎంజాయ్ చేయడానికి మంచి సమయం దొరికింది. అలాగే మంచి స్పీకర్ మనకి ఈరోజు దొరికారు. సో ఆవిడ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, అలాగే మోటివేషనల్ స్పీకర్, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మెమరీ ట్రైనింగ్ లో మేడంకి మంచి పట్టున్న క్యాండిడేట్. అలాగే పర్సనలైజ్డ్ టు బికమ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సో ఇలాంటి స్కిల్స్ ఉన్న ట్రైనర్ దొరకడం చాలా అరుదండి. అలాంటి మంచి ట్రైనర్ మనకి ఈరోజు ట్రైనర్ గా వచ్చారు. మెనీ అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ సైన్స్ చైల్డ్హుడ్ మీద తీసుకున్నారు మేడం గారు. అలాగే డెలివర్డ్ మెనీ సెషన్స్ ఆన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ ఈ ఈపీఎస్ కి చాలా సెషన్స్ మేడం గారు ఆర్గనైజ్ చేశారు. అలాగే టిల్ నౌ టచ్డ్ అబౌట్ 15 గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ కి మేడం గారు సెషన్స్ ఇవ్వడం జరిగింది. మెమరీ టెక్నిక్స్ మీద కానీ, గోల్ సెట్టింగ్స్ మీద కానీ, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద కానీ, హ్యాబిట్ ఫార్మేషన్ మీద కానీ, ఇలాంటి వాటి మీద చాలా మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు మేడం గారు. అలాంటి ట్రైన్ ఒక 1500 మెంబర్స్ ని ట్రైన్ 1500 గవర్నమెంట్ స్కూల్స్ ని మేడం గారు టచ్ చేశారంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎంతో మనకి అర్థమవుతుంది. అలాగే మెనీ సెషన్స్ ఈపీఎస్ అండ్ టీపీడీ కూడా మేడం గారు చాలా సెషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 4 డిజైనర్ టాక్స్ తాలూకా డిజైనర్ టాక్స్ మార్నింగ్ మనకు జరుగుతుంది కదా మేడం సార్ అందరికి. సో అందులో 4 డిజైనర్ టాక్స్ కి మేడం గారు ఆర్గనైజ్ చేశారు కోఆర్డినేటర్ గా. అండ్ ఇన్ఛార్జ్ గా WWS 80 బ్యాచ్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అండ్ మెనీ టెక్నికల్ సెషన్స్ WWS వైజాగ్ అండ్ హైదరాబాద్ బ్యాచెస్ కి అందించారు. అలాగే మెంటర్ గా స్ఫూర్తి గ్రూప్ నుంచి మేడం గారు వర్క్ చేస్తున్నారు. యాక్టివ్ మెంబర్ ఆఫ్ క్రియేట్ స్మైల్ ఫౌండేషన్ ఎన్జిఓ, ఈ ఫౌండేషన్ నుంచి మేడం గారు వర్క్ చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ 2 ఈవెంట్స్ అండ్ యాంకర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వైజాగ్ డిఎస్పి సార్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నింటినో ఆర్గనైజ్ చేస్తూ గొప్ప గొప్ప రిజల్ట్స్ ని తీసుకొచ్చారు. సో మేడం గారు అవార్డెడ్ సర్టిఫైడ్ ఎక్సలెన్సీ బై ఫేమస్ మూవీ యాక్టర్ కేవి ప్రదీప్ సార్ మనందరికీ తెలుసు. అలాగే మేడం గారు కేవి సరస్వతి మేడం గారు, వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆర్ట్ ఆఫ్ యాంకరింగ్ అనే వర్క్ షాప్ కండక్ట్ చేసిన వర్క్ షాప్ ద్వారా మేడం గారు చేశారు ఆ ప్రోగ్రామ్ ని. దాంట్లో బెస్ట్ యాంకర్ స్కిల్స్ అవార్డు తీసుకున్నారు మేడం గారు. అలాగే అవార్డ్ ఫ్రమ్ ది హ్యాండెడ్ ఆఫ్ ఎండమూరి వీరేంద్ర సార్. ఈ సార్ గురించి మన అందరికీ తెలుసు. సో అంత గొప్ప వ్యక్తి దగ్గర కూడా మేడం గారు బెస్ట్ అవార్డు తీసుకున్నారంటే మేడం గారు క్రెడిబిలిటీ అంటే మనకు అర్థమవుతుంది.
received Best Mentor for 2022 year in Impact Foundation by జేడి లక్ష్మీనారాయణ గారు. సో సార్ గురించి కూడా మనందరికీ చాలా బాగా తెలుసు. సో జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర కూడా మేడం గారు మంచి పేరు సంపాదించారంటే మేడం గారు వర్త్ ఏంటో, వర్తబిలిటీ ఏంటో మనకు అందరికీ అర్థమవుతుంది. సో క్రియేటెడ్ ఇంటర్నేషనల్ క్రియేటెడ్ ఇంటర్నేషనల్లీ బై కౌన్సెస్ సొల్యూషన్ బై ఎన్ఎల్పి లెవెల్ 1. ఇలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్న ట్రైనర్ ఈరోజు మన ముందుకు వస్తున్నారు. ఆవిడ ఎవరో కాదండి, నన్ అదర్ దాన్ సాధన మేడం. మేడం, ద వర్చువల్ డేస్ ఇస్ ఆన్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Thank you, Ashok sir, for introducing me. Thank you so much. A very happy evening, everyone. Firstly, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ మన యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు సార్కి, అలానే ఈ బ్యాచ్ యొక్క ఇన్ఛార్జ్ అయిన పద్మావతి మేడంకి, అండ్ ఆర్వీఆర్ సార్, గిరిప్రసాద్ సార్, ఉదయ్ భాస్కర్ సార్, అండ్ ఇంకా చాలా మంది ఇక్కడ స్వాతి మేడం, రోజా మేడం, ఎంఎల్ఎం లక్ష్మి మేడం, అందరూ ఎవరైతే జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కరికి, అమ్మాజీ మేడంకి, అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈ వెరీ హ్యాపీ ఈవినింగ్. సుబ్బారావు సార్, సో మీ అందరికీ తెలుసు ఈ రోజు క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాన్వా. ఇట్ ఈస్ అ టెక్నికల్ క్లాస్. ఆర్ యూ ఆల్ రెడీ అండి? ఈరోజు కొత్తగా ఏమైనా నేర్చుకోవటానికి రెడీయా? ఓకే. సో ఈరోజు క్లాస్ కొంచెం లెందీగా ఉంటుంది. రోజు ఇంతవరకు జరిగిన ప్రీవియస్ సెషన్స్ అన్నిటికంటే కూడా ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. సో ప్లీజ్ బీ పేషెంట్ స్టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ సో దట్ యూ కెన్ గెట్ సమ్ నాలెడ్జ్. కొంచెం ఓపిక్గా ఉండండి. ఈరోజు మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు డెఫినెట్గా. ఈరోజు మనం ఒక పోస్టర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. పోస్టర్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా, మీ అందరికీ రోజు మనకి ఏ సెషన్ అనేది ఒక పోస్టర్ రూపంలో క్రియేట్ చేసి పోస్టర్ని సెండ్ చేస్తున్నారు కదా. సో హౌ టు క్రియేట్ ఏ శాంపిల్ పోస్టర్, అలాంటి ఒక పోస్టర్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, మీరు ఎవరికైనా గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్ కానీ మ్యారేజ్ డే గ్రీటింగ్స్ కానీ ఎలా చెప్తారు? హౌ డు యు ప్రిపేర్ టు టెక్స్ట్ మెసేజ్? సో మాక్సిమం అందరూ కూడా మనం టెక్స్ట్ మెసేజెస్ లోనే పంపిస్తున్నాం, అవునా? ఎస్ఎంఎస్ అంటున్నారు బిందు గారు, గణేష్ గారు ఈస్ సేయింగ్ డిజిటల్. సో మాక్సిమం మనం అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ రాసి పంపిస్తాం, అవునా? సో ప్రతి ఒక్కరూ అలాగే టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారు. సో మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ టెక్స్ట్ మెసేజ్ ని మనం కొంతమంది వాయిస్ మెసేజ్ గా కూడా పంపిస్తారు. కానీ అదే ఒక చిన్న పోస్టర్ ని ప్రిపేర్ చేసి మీరు అందులో మీ యొక్క వాయిస్ ని యాడ్ చేయడం అలా చేసి పంపిస్తే డెఫినెట్ గా మీరు అందరికంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు కూడా మన కోసం ఒక 5 minutes ఎక్స్ట్రా టైం ని స్పెండ్ చేశారు అని వాళ్ళు కూడా మన గ్రీటింగ్స్ ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, అవునా కదా? సో నౌవేడేస్ ఈ పోస్టర్ అనేది ప్రతి దానికి వెరీ 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 ఇంపార్టెంట్. ఒక అకేషన్ కి ఇన్వైట్ చేయాలన్నా పోస్టర్ ఉండాలి, ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలన్నా పోస్టర్ ఉండాలి. ప్రతి దానికి కూడా ఈ పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే డెఫినెట్ గా మనం ఈ వరల్డ్ నుంచి అవుట్డేట్ అయిపోతాం. సో లెట్స్ అప్డేట్ అవర్ సెల్ఫ్ బై లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్ టుడే. ఈ రోజు నేను పోస్టర్ మేకింగ్ ని క్యాన్వా అనే ఒక యాప్ లో ఎలా డిజైన్ చేయొచ్చో చెప్తున్నాను. ఇందాక ఎవరో చెప్పినట్టు స్నాప్సీడ్ అన్నారు, అలాగే పోస్టర్ మేకర్ అనే ఒక యాప్ ఉంది, పిక్చర్ మేనేజర్ ఒకటి ఉంది. చాలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి మనకి, అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి పోస్టర్స్ నేర్చుకోవడానికి. బట్ ఐ చూస్ అండ్ ద బెస్ట్ అప్లికేషన్ ఈస్ క్యాన్వా. సో మనం క్యాన్వాలో నుంచి ఈ రోజు మనం ఒక పోస్టర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నాకు కోహోస్ట్ వచ్చేసింది. ఫస్ట్లీ నేను ఈ క్యాన్వా యాప్ ని ల్యాప్టాప్ లో ఎలా చేయాలో చెప్తానండి. సేమ్ ఆప్షన్స్ మనకి ఫోన్ లో కూడా ఉంటాయి. ల్యాప్టాప్ లోని మీకు అందరికీ విజిబుల్ గా ఉంటది కాబట్టి, కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ల్యాప్టాప్ లో చెప్తాను. ఆప్షన్స్ అన్ని మీరు నీట్ గా నోట్ చేసుకోండి. దేనికి ఏది యూస్ అవుతుంది అన్నది మీరు తెలుసుకుంటే మీ ఓన్ గానే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు, అది ల్యాప్టాప్ లోనైనా ఫోన్ లోనైనా కూడా. సో ఫస్ట్ ల్యాప్టాప్ లో చెప్తాను, తర్వాత మీకు మొబైల్లో కూడా చూపిస్తాను. బికాస్ అందరి దగ్గర మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్యారలల్ గా మీరు కూడా చేయొచ్చు.
జస్ట్ మినిట్. సో మీరు క్యాన్వాని ఎలాగా ల్యాప్టాప్ లోని యూజ్ చేయొచ్చు అంటే డైరెక్ట్ గా మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చండి. గూగుల్లోని క్యాన్వాని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో దానిని మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేయగానే కూడా మనకి ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. లాగిన్ పేజ్ లోని మీరు మీ ఈమెయిల్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా గూగుల్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ పేజ్, హోమ్ పేజ్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే. మనం క్యాన్వా అనేది గూగుల్లోని గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో క్యాన్వా CANVA క్యాన్వా అని టైప్ చేస్తే మనకు వచ్చిన ఫస్ట్ సజెషన్ ఏదైతే ఉంటుందో రిజల్ట్, దాని మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్వా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ పేజ్ లోని మీరు మీ యొక్క గూగుల్ మెయిల్ ఐడితోని లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు గూగుల్ నుంచి కూడా డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు, సైన్ అప్ అయినా చేయొచ్చు. అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అది కూడా చూపిస్తాను. హోప్ యూ ఆల్ నో దట్, బికాస్ ఏ అప్లికేషన్ కైనా అది సేమ్ ప్రాసెస్. సో మనం క్యాన్వాకి లాగిన్ అయిన తర్వాత దిస్ ఇస్ ద హోమ్ పేజ్ ఫర్ క్యాన్వా. Like every other application, Canva is also having a free version as well as pro version. సో మనందరూ బేసిక్ క్యాన్వాలోని బేసిక్ పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఫ్రీ వెర్షన్ లోనే చాలా చేసుకోవచ్చు. వీ కెన్ ఫస్ట్లీ వన్స్ మీరు బాగా ఇందులో చేయగలుగుతున్నారంటే నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రోకి వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ మనం ఈ ఫ్రీ వెర్షన్లో ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద హోమ్ పేజ్ అండి. ఈ హోమ్ పేజ్ లోని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ బటన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఆప్షన్స్ ఏంటి, నావిగేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్లీ. సో ఫస్ట్ మనకి ఇలా హోమ్ పేజ్ లో ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ కార్నర్ లో ఉంది కదా, రైట్ కార్నర్ లోని క్రియేటివ్ డిజైన్ అని కనిపిస్తుంది రైట్ అప్ సైడ్. ఆ క్రియేటివ్ డిజైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాన్వాలో అసలు ఏమేమి ప్రిపేర్ చేయొచ్చు అనేది, ఏమేమి మనం చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు క్యాన్వాన్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఇది మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సోషల్ మీడియాలో మీరు ఏది అప్లోడ్ చేయాలన్నా, ఏ సోషల్ మీడియాలోని అప్లోడ్ చేయాలన్నా దానికి ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది కదండి. యూట్యూబ్ ఒక సైజ్ ఉంటుంది, యూట్యూబ్ థంబ్నైల్ ఒక సైజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒక సైజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ ఒక సైజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒక సైజ్ ఉంటుంది, అలాగే యూట్యూబ్ థంబ్నైల్ ఒక సైజ్ ఉంటుంది. ఒక లోగో క్రియేట్ చేయొచ్చు, రెజ్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు, స్కూల్ టీచర్స్ ప్రెజెంటేషన్స్ చేయొచ్చు, ఫ్లయర్స్ చేయొచ్చు, పోస్టర్స్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం క్యాన్వాలోని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, ఫేస్బుక్ స్టోరీస్ ఒక డిఫరెంట్ సైజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం బేసిక్ గా ఎందులో అప్లోడ్ చేయడానికైనా కూడా నేనైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనే ఒక సైజ్ ని తీసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సో మనం ఇలా ఒక పోస్ట్ ని సెలెక్ట్ చేయగానే ఆ యొక్క సైజ్ ని మనం తీసుకోగానే మనకి లెఫ్ట్ లోని చూసారా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఎవరైనా ల్యాప్టాప్ లోని జాయిన్ అయ్యారా? ఎస్ మేడం, నేను ల్యాప్టాప్ లో ఉన్నాను. ఓకే పవన్, ఓకే. సో మీకు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే గనక అన్ని ఆప్షన్స్ కనిపించవు, ఇలా లెఫ్ట్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ రావు. బట్ మీకు అవన్నీ కూడా యాప్స్ అని ఉంటుందండి, అందులో నుంచి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే మీకు లెఫ్ట్ లో యాడ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్ అయితే మీకు డిజైన్ ఎలిమెంట్స్ కనిపిస్తుంది, యాప్స్, ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ పేజ్ మనం ఏదైతే ఇప్పుడు డిజైన్ చేస్తామో డిజైన్ చేసే పేజ్ ఇది మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పేజ్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేటువంటి సైజు నేను తీసుకున్నాను. ఆ సైజు మనం క్లిక్ చేయగానే కూడా లెఫ్ట్ లోని మనకి
టెంప్లెట్స్ చూసారా, ఆల్రెడీ డిఫాల్ట్ టెంప్లెట్స్ చాలా డిస్ప్లే అయిపోతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇందులో మనకి ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, ప్రో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఫ్రీ టెంప్లెట్స్ అంటే ఇక్కడ మనకి ఇలా ప్రో అని రాలేనివన్నీ ఫ్రీ, అవి మనం యూస్ చేసుకోవచ్చు. ప్రో అని ఉన్నవి మనకి యూస్ చేయడానికి కాదు. యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు డౌన్లోడ్ చేసేటప్పుడు క్యాన్వా అనే ఒక లోగో మనకి వాటర్ మార్క్ కనిపిస్తుంది. సో మనం ఓన్లీ ప్రో అనేవి ఓన్లీ ఫ్రీగా ఉన్న టెంప్లెట్స్ మాత్రమే మనం యూస్ చేసుకోవడానికి అవుతుంది. సో బిఫోర్ యూజింగ్ ద టెంప్లెట్స్ లెట్స్ నో అసలు క్యాన్వాలోని ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, స్క్రాప్ నుంచి నేర్చుకుందాం. బికాస్ అది మనకి తెలిస్తే మనం ఈ టెంప్లెట్స్ ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిజైన్ అందరికీ విజిబుల్ గా ఉందండి. ఫస్ట్ డిజైన్. సో డిజైన్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే టెంప్లెట్స్ స్టైల్స్ అని ఉంది. టెంప్లెట్స్ అంటే యాజ్ యూ ఆల్ నో దట్ ఆల్రెడీ డిఫాల్ట్ గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఒక టెంప్లెట్ ని తీసుకొని మనం జస్ట్ ఎడిట్ చేసేసుకోవటం. దిస్ ఇస్ ప్రో టెంప్లెట్. ఇదిగోండి, ఒక ఫ్రీ టెంప్లెట్ ని మనం తీసుకున్నాము. ఈ టెంప్లెట్ ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని డైరెక్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ మనం ఫస్ట్ ఒక స్క్రాప్ లెవెల్ నుంచి నేర్చుకుందాం. Again, I am going to design. ఈ డిజైన్ లో పక్కన స్టైల్స్ ఉన్నాయి చూసారా? ఈ స్టైల్స్ అంటే ఏంటి అంటే ఇందులో మనకి కలర్ ప్యాలెట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. మనం ఒక స్టైల్ ని మనం క్లిక్ చేసామంటే దాంట్లో ఉన్నటువంటి కలర్స్ అన్ని మనకి ఇలా అందులో ఉన్న కలర్స్ తోని హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ అని ఇలాగా వచ్చేస్తాయి. అందులో మనకి ఏ స్టైల్ ఉంది, ఫాంట్ స్టైల్స్ అవన్నీ వాడి ఇచ్చిన దాంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఈ స్టైల్స్ కోసం నేను మొబైల్లో చెప్పినప్పుడు మీకు బాగా చెప్తాను. స్టైల్స్ ని మీరు గుర్తుపెట్టుకొని మొబైల్లో నేను దానికోసం మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక పోస్టర్ ని ప్రిపేర్ చేయాలి అంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ తో లెట్స్ కంపేర్ ఇట్. ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి బేసిక్ ఏం కావాలి, ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్పగలరా? ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి బేసిక్ గా నరసింహమూర్తి గారు హ్యాండ్ రైస్ చేశారు. ఫౌండేషన్ ఇంకా అంటే మనకి ఏమేమి కావాలి అన్ని ఒకసారి చెప్పండి. ఇసుక, సిమెంట్, బ్రిక్స్ అలాంటివి కావాలి. ఓకే, అవన్నీ ఏంటి మనకి? రా మెటీరియల్స్ అంతే కదండి. సో ఈ క్యాన్వాలోని మనం ఒక పోస్టర్ ని బిల్డ్ చేయాలంటే ఇవన్నీ రా మెటీరియల్స్ లాంటివి. టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫోటోస్. ఎలిమెంట్స్ అనేవి ఏంటి అంటే మనకి ఇంటీరియర్ డిజైనింగ్ లాంటిది. ఒక ఇంటిని ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా లగ్జరీస్ గా కనిపించాలి అంటే మనం ఎలాగైతే ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటామో అలాగే ఒక పోస్టర్ ఇంకా అద్భుతంగా కనిపించాలి అంటే ఈ ఎలిమెంట్స్ ని యూస్ చేసుకుంటాం. యూస్ చేసేటప్పుడు చెప్తాను ఎలిమెంట్స్ ఎలా యూస్ చేస్తామో. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను నేను. సో ఇది ప్లెయిన్ స్క్రాప్ లెవెల్ అని చెప్పాం కదండి. దీనికి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఈ పోస్టర్ ఇలా సెలెక్ట్ చేయగానే మీకు లెఫ్ట్ లోని బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? ఇదిగోండి, దాన్ని క్లిక్ చేయగానే ఇలా కలర్స్ అన్ని వస్తున్నాయి. ఇవి డిఫాల్ట్ గా వాడు ఇచ్చిన కలర్స్ మనకి స్కై బ్లూ, పింక్, పర్పుల్, బ్లాక్, వైట్, గ్రే ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ని మనం బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కింద గ్రేడియన్స్ అని ఉన్నాయి. ఆ గ్రేడియన్స్ అంటే ఏంటి అంటే మిక్స్ ఆఫ్ 2 or 3 కలర్స్ అన్నమాట. ఇవన్నిటిని మనం గ్రేడియన్స్ అంటాం. లేదు మీకు ఇవేమీ నచ్చలేదు, మనం మన ఓన్ గా ఒక కలర్ ని మనం పెట్టుకోవచ్చు. అలాగా ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ ఏ న్యూ కలర్ అని. ఈ న్యూ కలర్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి
ఇక్కడ ఏ కలర్ అయితే మీకు కావాలో ఆ కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఒక కొత్త కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనకి గ్రేడియంట్ ఉంది. ఒక గ్రేడియంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, ప్లస్ సింబల్ ని యాడ్ చేసి మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాం. సో మీకు ఇందులో ఉన్న కలర్స్ ఏమైనా నచ్చకపోతే కనుక ఈ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ ని కూడా మనం ఒక సాలిడ్ కలర్ కావాలి అంటే ఇలా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. గ్రేడియంట్ అంటే మీకు చెప్పాను కదా, మిక్స్ ఆఫ్ సమ్ 2 or more కలర్స్ అన్నమాట. ఇందులో మళ్ళీ మీకు స్టైల్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి, మీకు లీనియర్ గా ఇష్టమా, సర్క్యులర్ గా ఇష్టమా, యాంగులర్ గా ఇష్టమా చూసుకొని దాన్ని బట్టి కూడా మీరు గ్రేడియంట్ కలర్స్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ అయి ఉంది కదా ఇక్కడ, ఈ కలర్ ని ఈ మిక్స్ అయి ఉంది, బ్రౌన్ అండ్ లైట్ పర్పుల్. ఇంకా మనం వేరే కలర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే కూడా ఇదిగోండి, ఇంకో కలర్ ని యాడ్ చేస్తే ఇంకో కలర్ యాడ్ అవుతుంది. సో అలా మనం ఇంకా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ని మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకున్నాం కలర్స్ తోని. ఇలా కాకుండా మీకు బ్యాక్గ్రౌండ్ లోని ఒక ఫోటో ఉంది మీ దగ్గర, ఆ ఫోటోని కూడా మీరు బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి క్యాన్వాలోనే లెఫ్ట్ లోని బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తున్నాయా మీకు? సో ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వాడు క్యాన్వాలో డిఫాల్ట్ గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాడు. అందులో మీకు ఏది మీకు నచ్చితే మీ విష్ ప్రకారం యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్ అండ్ కీప్ ఇట్ అండ్ యూ కెన్ ఎడిట్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యువర్ విష్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ చాలా మీకు హైలైటెడ్ గా కనిపిస్తుంది, టెక్స్ట్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఈ ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేసి దాన్ని మనం లైట్ చేసుకోవచ్చు. సో దట్ మనకి వెనకాల డిజైన్ అలాగే ఉంటుంది, బట్ లైట్ అవుతుంది అంతే. మీ టెక్స్ట్ హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది లైట్ గా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, ఈ ఫొటోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బీచ్ అని టైప్ చేయండి, బీచ్ బ్యాక్గ్రౌండ్. సో మీకు లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ, రిజల్ట్స్. అందులో మీకు ఫ్రీగా ఏదైతే యూస్ చేసుకునే ఆప్షన్ ఉందో ఆ బీచ్ ని మీరు క్లిక్ చేసి వీ కెన్ జస్ట్ యాడ్ ఇట్ యాజ్ రీప్లేస్ చేసేసుకోవచ్చు. లేదా దాన్ని మనం రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ కింద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. అగైన్ వీ కెన్ గో ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ మేక్ ఇట్ లైటర్. ఇలా మనం ఈ ఫ్రీ ఆప్షన్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫొటోస్ లో ఉన్నటువంటి ఫ్రీ ఫొటోస్ ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి, ఎలిమెంట్స్ అని చెప్పాను కదా మీకు. ఎలిమెంట్స్ లోని ఈ సెర్చ్ బటన్ లో గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేయండి. మళ్ళీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఇందులో. గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్, ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ బ్లాక్, గ్రేడియంట్ వైట్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ గ్రేడియంట్ ఆప్షన్స్ మనకు మళ్ళీ అక్కడ చూపిస్తుంది. అందులో మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. లేదు మీకు ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ కావాలి, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా కొన్ని ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. ఇందులో మనం యూజ్ చేసుకోగలిగినవి యూజ్ చేసుకోవచ్చు. అన్ని ప్రోనే ఉన్నాయి మాక్సిమం. సో బ్యాక్గ్రౌండ్ వరకు అంతా క్లియర్. ఎవరికైనా మనకు అర్థం కాకపోతే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. ఒక్కొక్క స్టెప్ లోనే నేను అడుగుతాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగేసాను. బ్యాక్గ్రౌండ్ వరకు అంతా క్లియరా, లేకపోతే ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్ పెట్టడంలో ఏమైనా సెట్ చేయడంలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ప్రకాష్ గారు, సార్ మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మీ యొక్క డౌట్ అడగండి. మేడం గారు, నేను క్లాస్ లేట్ గా జాయిన్ అయ్యాను బయట నుంచి వచ్చి. అది బ్యాక్గ్రౌండ్స్ దేని గురించి చెప్తున్నారన్నది తెలియడం లేదు. మనం ఒక పోస్టర్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి సార్. ఓకే ఓకే ఓకేనా? సో మనం
ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్లీ ఒక చిన్న రివిజన్. ఇలా మనం ఒక పోస్టర్ ని తీసుకుంటాం కదా స్టార్టింగ్. మీకు నచ్చిన ఏదో ఒక సైజ్ ని తీసుకొని ఆ సైజ్ ని తీసుకున్న తర్వాత మీరు పోస్టర్ లోని దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అంటే ఇలా లెఫ్ట్ లో ఉన్నటువంటి ఇక్కడ కలర్ ప్యాలెట్ లో నుంచి మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదు మీకు నచ్చిన కలర్ ని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సాలిడ్ కలర్ అయితే సాలిడ్ కలర్ ని, గ్రేడియంట్ అయితే గ్రేడియంట్ ని కాంబినేషన్ తీసుకొని మీరు దాన్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు. అది కాకుండా లెఫ్ట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ లోని మీకు ఏది నచ్చితే ఏది సూటబుల్ గా ఉంటే దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ మీ యొక్క టెక్స్ట్ ని హైలైట్ చేస్తుంది అనుకుంటే ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేసి దాన్ని మినిమైజ్ చేసుకుంటూ దాన్ని లెస్ చేస్తూ ఉంటే దాని యొక్క నెంబర్ ని అది లైట్ అవుతుంది, మీ టెక్స్ట్ హైలైట్ అవుతుంది. ఇది కాకుండా ఫొటోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫొటోస్ లోని మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటున్నారో, ఒక సీనరీ కావాలి అనుకుంటే సీనరీస్ అని టైప్ చేయండి. ఓకే ఓకే సీనరీ అని టైప్ చేస్తే మీకు వచ్చిన ఈ సీనరీస్ లోని ప్రో వెర్షన్ లో ఉన్నవి కాకుండా ఫ్రీగా ఉన్నవి ఏదైతే ఆ సింబల్ లేకుండా ఉందో వాటిని మీరు తీసుకొని బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అది కాకుండా మీరు గ్రేడియంట్ మీద కూడా క్లిక్ చేసి గ్రేడియంట్స్ లోనే మీకు నచ్చిన గ్రేడియంట్ అంటే ఓకే ఓకే ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్స్ లోని మీకు కావాల్సినటువంటి గ్రేడియంట్ అని టైప్ చేస్తే గ్రేడియంట్స్ వస్తాయి. ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. పర్టికులర్ గా మీకు ఏదైనా ఒక కలర్ కావాలి అంటే ఆ కలర్ గ్రేడియంట్ అడిగినా కూడా అది కలర్ గ్రేడియంట్స్ ఇస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి రీప్లేస్ చేసుకోవచ్చు. సాధన మేడం, స్వామినాయుడు గారిది తీసుకోండి ఒకసారి. స్వామినాయుడు గారు చెప్పండి. నమస్తే మేడం. మరొకసారి మీరు డోంట్ మైండ్ స్టెప్ బై స్టెప్ జస్ట్ స్టెప్స్ ఫస్ట్ క్యాన్వాస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి. కెన్ యూ రిపీట్ అగైన్ జస్ట్ స్టెప్స్? స్వామినాయుడు గారు, వీడియో స్వామినాయుడు గారు మీకు ఇది మొత్తం అంతా మళ్ళీ రికార్డింగ్ వస్తుంది, అప్పుడు మీరు చూద్దరు కానీ. పాయింట్ బై పాయింట్ అంతే. ఓకే ఓకే చూపించక్కర్లేదు. సాధన, మేక్ ఇట్ ఫాస్ట్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఒకసారి ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను చూడండి సార్. హోమ్ పేజ్కి ఫస్ట్ ఇది క్యాన్వా లాగిన్ అయిన వెంటనే ఇది హోమ్ పేజ్. ఓకేనా? ఈ హోమ్ పేజ్ లోని మీరు రైట్ సైడ్ చూస్తే క్రియేటివ్ డిజైన్ అని ఉంది కదా, ఈ క్రియేటివ్ డిజైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో కొన్ని ఆప్షన్స్ సజెస్ట్ చేస్తుంది. అది డాక్యుమెంట్ చేసుకుంటారా, మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారా, వైట్ బోర్డ్ యూస్ చేస్తున్నారా, ప్రెజెంటేషన్ కావాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్టర్, పోర్ట్రైట్ మోడలా, రెజ్యూమా, లోగోనా, ఇలా మీకు ఏది మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో, క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అన్నిటిని మీకు సజెస్ట్ చేస్తుంది. అందులోనే మీకు ఏది కావాలో, ఏ సోషల్ మీడియాలో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒకటి తీసుకొని చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీస్తున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి ఒక స్టార్టింగ్ ఒక స్క్రాప్ లెవెల్ జస్ట్ ఒక నార్మల్ పోస్టర్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి అంటే దాని మీద ఒక క్లిక్ ఒకసారి సెలెక్ట్ చేయాలి. దానికి సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పైన కలర్ ప్యాలెట్ పాప్ అవుతుంది. ఈ కలర్ ప్యాలెట్ లో నుంచి మనం కలర్స్ ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు విన్నారనుకుంటా సార్, లాస్ట్ ఇప్పుడే చెప్పాను నేను. ఓకేనా? ఓకే. సో మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొటేషన్ ని మీరు ప్రతిరోజు స్టేటస్ కింద పెట్టుకోవాలనుకుంటున్నారు వాట్సాప్ లోని. దెన్ మీరు ఒక టెక్స్ట్ బాక్స్ ని యాడ్ చేసుకొని మీ దగ్గర ఉన్నట్టు మీరు డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేయొచ్చు. జస్ట్ చిన్నది ఇలా మీరు అక్కడికక్కడ ఇన్స్టాంట్ గా మీరు టైప్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏమైనా టెక్స్ట్ ఆల్రెడీ ఉంది అంటే మీరు ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకొని మీరు వాట్సాప్ లో కాపీ చేసి ఇక్కడ వచ్చిన టెక్స్ట్ బాక్స్ మీద మీకు ఒక లాంగ్ ప్రెస్ చేస్తే ఫోన్ లోనైతే పేస్ట్ ఆప్షన్ వస్తుంది, పేస్ట్ చేసేసేయచ్చు. లేదు అంటే
రైట్ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ వస్తుంది కదా, పేస్ట్ ని పేస్ట్ చేసేయడమే ఆ యొక్క టెక్స్ట్ ని. లేదు ఇంకా కావాలి మీకు అడ్వాన్స్డ్ గా, ఏఐ కూడా మీకు ఇందులో ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ వెర్షన్ లో ఉన్నాం కాబట్టి ఏఐ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎక్కువ కష్టపడకుండా మ్యాజిక్ రైట్ మీద క్లిక్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొటేషన్ ఒకటి కావాలి అన్నాం. ఒక్కటే అడగండి, మళ్ళీ లేకపోతే చాలా డిస్ప్లే చేస్తుంది. 1 4 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జనరేట్. ఆన్ క్లిక్ చేశానా నేను? One small portal. ప్రాంప్ట్ ఎంత కరెక్ట్ గా ఇస్తే మనకి అంత చక్కగా జనరేట్ అవుతుంది. చూడండి, సింపుల్ కోట్ అడిగాను కాబట్టి సింపుల్ గా ఒక చిన్నది వచ్చింది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ దట్ యు ఆర్ అని. ఇప్పుడు దీన్ని మనం ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా టెక్స్ట్ మన యొక్క పోస్టర్ మీద ఇన్సర్ట్ అయిపోయింది ఈజీగా. సో వి షుడ్ ఆల్ థ్యాంక్ ఏఐ ఫర్ దిస్. ఇప్పుడు ఈ టెక్స్ట్ దీని యొక్క టెక్స్ట్ ని మనం ఫాంట్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేయగానే పైన మీకు కొన్ని డిస్ప్లే అవుతున్నాయి కదా, టెక్స్ట్ కలర్ అని, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇలా ఇవన్నీ వస్తున్నాయి కొన్ని ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి, ఈ యొక్క ఫాంట్ ని పెంచుకోవటం, తగ్గించుకోవడం, ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. మైనస్ సింబల్ విల్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్ అండ్ ప్లస్ సింబల్ విల్ ఇంక్రీజ్. ఈ కలర్, టెక్స్ట్ యొక్క కలర్ ని మార్చుకోవాలనుకుంటున్నారు మీరు, టెక్స్ట్ కలర్ ని మార్చుకోవాలనుకుంటే అగైన్ యూ చూస్ టెక్స్ట్ కలర్ ఫ్రమ్ ద డిఫాల్ట్ కలర్ ప్యాలెట్ నుంచి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ప్యాలెట్ ని చూస్ చేసుకోవచ్చు. దాన్ని బోల్డ్ చేయాలనుకుంటే బోల్డ్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ ఇట్ థిక్కర్, సో ఇది బోల్డ్ చేస్తుంది. ఇటాలిక్ కొంచెం కర్వ్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ. ఓకే, మరి డీసెలెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. అప్పర్ కేస్, లోవర్ కేస్, అలైన్మెంట్ మీకు లెఫ్ట్ కావాలా, రైట్ కావాలా, మిడిల్ కావాలా, మీకు ఏ విధంగా కావాలంటే అలైన్మెంట్ అలా చేసుకోవచ్చు. కొన్ని పాయింట్స్ యాడ్ చేసినప్పుడు మనం ఈ లిస్ట్ అవి యూజ్ చేస్తాము. ఇది స్పేసింగ్ అండ్ లెటర్ స్పేసింగ్ ఎంత ఉండాలి, లైన్ స్పేసింగ్ ఎంత ఉండాలి. లెటర్ స్పేసింగ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే లెటర్ కి మధ్యన స్పేస్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైన్ స్పేసింగ్, లైన్ కి మధ్య ఇలా స్పేస్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి జస్ట్ వీ కెన్ మనం ఫింగర్స్ ని యూజ్ చేసి వీ కెన్ మాక్సిమైజ్, మినిమైజ్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఎఫెక్ట్స్ అంటే టెక్స్ట్ కి మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు ఏమైనా మనకి ఇంకా డిఫరెంట్ గా. ఇక్కడ షాడో, లిఫ్ట్, అవుట్లైన్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం టెక్స్ట్ కి అప్లై చేయొచ్చు. ఇట్లా యానిమేషన్, ఈ టెక్స్ట్ కి మనం యానిమేషన్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే యానిమేషన్ మీద క్లిక్ చేసి ఇలా మీరు చూడండి, ఒక్కొక్క డిఫరెంట్ యానిమేషన్స్ వస్తున్నాయి. ఆ యానిమేషన్ మీకు ఏ యానిమేషన్ అయితే కావాలో యానిమేషన్ మీద క్లిక్ చేస్తే అది మనకి వస్తుంది. ఇట్లా మర్చ్, బ్లాక్, బర్స్ట్, బౌన్స్, ఇట్లా మీకు ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు మీకు యానిమేషన్ ఏమీ అక్కర్లేదు, నార్మల్ టెక్స్ట్ డిస్ప్లే కావాలి అంటే కూడా మీరు నన్లో పెట్టుకుంటే అవుతుంది. మీరు యానిమేషన్ ఈ క్రియేట్ అన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి కూడా మీకు నచ్చిన యానిమేషన్, మీకు ఒక షేప్ ని డ్రా చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నారు, హ్యాపీ బర్త్డే అని రాయాలి. సో మనకి వాడి డిఫాల్ట్ గా కొన్ని టెక్స్ట్ స్టైల్స్ ఇచ్చారు కదా, ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఫ్రీ వెర్షన్ లో ఉన్నది
దాన్ని మనం తీసుకొని we can edit it out. Let's say ఒక ఇది తీసుకొని ఈ టెక్స్ట్ మన హ్యాపీ బర్త్డే అని పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి నచ్చిన టెక్స్ట్ నే మనం రాసుకొని లైక్ ఇక్కడ యాడ్ హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ మీద క్లిక్ చేసి మనం మళ్ళీ సేమ్ ఫీచర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు టెక్స్ట్ ఇలా కాదు, కొంచెం ఏమైనా ఫ్యాన్సీగా కావాలి ఇంకా అనుకుంటే ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. కొన్ని టెక్స్ట్లు వస్తాయి అక్కడ, యూ కెన్ జస్ట్ ఒక్క సెలెక్ట్ చేస్తే మీకు హ్యాపీ బర్త్డే అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ సైజ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నచ్చినట్టు, మన పోస్ట్ కి తగ్గట్టుగా సైజ్ ని ఇట్లా. ఇలా మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తే ఇంకా చాలా వచ్చాయి కదా రిజల్ట్స్. యాక్చువల్లీ నేను ప్రో యాడ్ చేశాను, ఫ్రీగా ఉన్నది మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాపీ బర్త్డే ఇది ఫ్రీలో ఉన్నది. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సర్టింగ్ టెక్స్ట్. మనం టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది ఇంతవరకు మనం నేర్చుకున్నాము. ఇది అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా సార్స్ అండ్ మేడమ్స్? హోప్ యూ ఆల్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, సూపర్. పవన్ గారు, హేమాని గారు. సార్ అర్థమైన వాళ్ళు మీ థమ్స్ అప్ చూపించండి డిజిటల్ గా ప్లీజ్. డిజిటల్ ఓకే ఫైన్. ఇప్పుడు మనం టెక్స్ట్ ఎంటర్ చేసేసాము. వెంకటేశ్వర గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. ప్రకాష్ గారు కూడా చేశారు. ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేసేయాలి. 8:45 అయింది. ప్రకాష్ సార్. ఓకే, లెట్స్ మూవ్ అహెడ్. టెక్స్ట్ ఎంటర్ చేసాం కదా, ఈ టెక్స్ట్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి పెట్టాలి? ఒక ఫోటోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఫోటో, ఒక పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలి మన యొక్క పోస్టర్ లోనే. పిక్చర్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? డైరెక్ట్ గా మనం ల్యాప్టాప్ లోనైతే మనం అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అప్లోడ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా అప్లోడ్ ఫైల్స్ అని చూపిస్తుంది. ఇందులో మనం ఇమేజెస్ ఇంక్లూడ్ చేయొచ్చు, వీడియోస్ ని అప్లోడ్ చేయొచ్చు, ఆడియోని అప్లోడ్ చేయొచ్చు. ఈ ఇమేజెస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మనం ఇందులోకి. సో నేను పోస్టర్ ఉంది, ఈ రోజుది పోస్టర్ అప్లోడ్ చేస్తున్నాను నేను. సో పోస్టర్ అప్లోడ్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు ఈ పోస్టర్ ని మనం యూజ్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్, అది మన పోస్టర్ మీదకి యాడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ నా దాంట్లో ఉన్న కొన్ని ఇమేజెస్ ఏదైనా తీసుకొని ఈ ఇమేజ్ ని నేను ఇలా మనం యాడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ ని యాడ్ చేసిన తర్వాత దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఇమేజ్ ని, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేసి మనం ఇందు మీద యాడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఆ ఆప్షన్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. గూగుల్ సెర్చ్ ఇంజిన్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్,
ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్, సెలెక్ట్ యువర్ ఫోటో ఫ్రమ్ యువర్ డివైస్. మీరు ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో యొక్క ఇమేజ్ మీకు కావాలి అనుకుంటే ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఇమేజ్ని మీరు అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసి మనకి చూపిస్తుంది. అది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లోడ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి దిస్ ఈస్ ద ఇమేజ్ వి గెట్. క్లియరా అందరూను ఎలాగా రిమూవ్ చేయాలి అని? ఎస్, సహీరా గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. No, they did not raise the hand. Oh, okay, okay. అడగండి సహీరా గారు. మేడం అది బై మిస్టేక్ గా జరిగింది. ఓకే, షూర్. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలని అర్థమైంది అందరికీ? ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాము, లేకపోతే మీ డివైస్లో ఉన్న ఇమేజ్ని అయినా కూడా మీరు గూగుల్లోని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవర్లోని అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ చేస్తే అది ఇమేజ్ని ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఇమేజ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ అయిందని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తాము. అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేసి మీ సెలెక్టెడ్ ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇందులో అప్లోడ్ అయిపోతుంది. దాన్ని మనం ఒక క్లిక్ చేస్తే ఇట్ విల్ యాడ్ ఆన్ టు అవర్ పోస్టర్. అంతే ప్రొసీజర్. సో ఇలా యాడ్ అయిన పిక్చర్కి మనం ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే అగైన్ యూ సెర్చ్ ఫర్ ద ఫ్రేమ్ అని టైప్ చేయండి. ఫ్రేమ్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు యూ హ్యావ్ డిఫరెంట్ ఫ్రేమ్స్, స్క్వేర్స్, సర్కిల్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఏ ఫ్రేమ్ కావాలి, మీకు ఏ ఫ్రేమ్ సూటబుల్గా అనిపిస్తుంది మీ యొక్క పోస్టర్కి అనిపిస్తే ఆ ఫ్రేమ్ని తీసుకొని యూ జస్ట్ అడ్జస్ట్ అకార్డింగ్ టు యువర్ సైజ్ అండ్ ఆ ఫ్రేమ్లోకి మీ యొక్క ఫోటో అనేది వెళ్ళిపోయింది ఫ్రేమ్. సో ఇక్కడ మీకు ఇంకా ఫ్రేమ్ బాగా కనిపించాలి, హైలైట్ అవ్వాలి అనుకుంటే సర్కిల్ అని టైప్ చేయండి. అగైన్ మీకు ఏం కావాలి అనుకుంటే మీ యొక్క ఫోటోని, మీ యొక్క పోస్టర్ని ఎంత ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అవన్నీ కూడా ఎలిమెంట్స్లో సెర్చ్ చేస్తే ఎలిమెంట్స్లో వస్తాయి. యూ కెన్ యాడ్ అకార్డింగ్లీ. సర్కిల్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఫొటోస్ వచ్చాయి కదా. ఇందులో మళ్ళీ మీకు ఫ్రీగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మీరు యూ కెన్ యూజ్ ఇట్. ఇలా కాకుండా ఓన్లీ లైన్ ఉన్నది తీసుకొని జస్ట్ ఫర్ దిస్ మనం దీనికి మన యొక్క సైజ్ ప్రకారంగా ఎడిట్ చేసుకొని దీన్ని మనం ఇందులో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అలా మీకు ఏ ఫ్రేమ్ కావాలి అనుకుంటే ఆ ఫ్రేమ్ని తీసుకొని మనం మీ యొక్క విష్ ప్రకారంగా మీకు నచ్చినటువంటి దాన్ని దానికి చుట్టూ హైలైట్ అయ్యేలాగా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత షేప్స్ ఉంది కదా. ఇక్కడ ఇంకా ఎలిమెంట్స్ లోని మీకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది షేప్స్ అని. ఈ షేప్స్ ఏంటి అంటే మనం ఏదో ఒక షేప్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఒక నేమ్ ని రాయాలనుకుంటున్నారు, లెట్స్ సే నా పేరే, ఇలా మన యొక్క నేమ్, మన ఫోటో కింద మన నేమ్ పెట్టుకోవాలనుకుంటే ఈ షేప్స్ ని మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే
పాయింటర్స్ గా యూజ్ చేయొచ్చు. సో మనం యూజ్ చేయగా మీకు ఒక్కొక్క ఆప్షన్ కూడా ఎంత బాగా యూజ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. స్టార్టింగే ఈ షేప్స్ అన్నిటిని యూజ్ చేయాలనుకోవద్దు. జస్ట్ నార్మల్ గా పోస్టర్ క్రియేట్ చేయండి. లేటర్ ఆన్ మీరు యూజ్ చేస్తున్న కొద్దీ ఈ షేప్స్ అన్నిటిని కూడా మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేయగలుగుతాం. ఒక హెడ్డింగ్ కి సైడ్ హెడ్డింగ్ కి కానీ, ఒక లైక్ ఇక్కడ ఏదైనా ఒక డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం, కోఆర్డినేటర్స్ అని రాయాలి. దెన్ ఇక్కడ ఇలా మనం ఈ షేప్ ని యూజ్ చేసి ఇందులో కోఆర్డినేటర్స్ ని ఫిక్స్ చేసి, కోఆర్డినేటర్స్ అని టైప్ చేసి కిందన ఇలా ఒక 4 కోఆర్డినేటర్స్ ని, మీకు పోస్టర్ మీద ఉన్నారు కదా, అలా మనం 4 కోఆర్డినేటర్స్ ని కిందన యాడ్ చేస్తాం. ఓకే, ఫొటోస్ అప్లోడ్ చేయడం అందరికీ అర్థమైందా? ఫొటోస్ అప్లోడ్ అయిపోయాయి. సో ఫోటో అప్లోడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మీరు ఆడియో ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఆడియోస్ అని ఉంది. ఈ ఆడియోస్ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ కొన్ని ఫ్రీ ఆడియోస్ ఉంటాయి. ఆ ఆడియోస్ ఏమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక క్లిక్ తో. యూజ్ ఇట్. ట్రాక్ వచ్చింది కదా. హలో. సో ఒకవేళ ఇందులో కాకుండా మీకు నచ్చినటువంటి సాంగ్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే సేమ్ ఇందులో అప్లోడ్స్ ఆప్షన్ మీదకి వెళ్తారు. అప్లోడ్స్ ఆప్షన్ లోని ఈ వీడియోస్ ఏమైనా పంపించుకోవచ్చు, లేదంటే ఆడియో కూడా మీకు నచ్చిన ఆడియోని ఇందులో ఇంక్లూడ్ చేసుకొని ఆ ఆడియోని మీరు మీ యొక్క పోస్టర్ కి యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వీడియోస్. వీడియో మనం ఎలాగో ఇన్సర్ట్ చెయ్యము, మాక్సిమం మన వీడియోస్ మనం పెట్టుకుంటాం కాబట్టి. లేదు మీకు ఇందులో ఏమైనా వీడియో కావాలి, ఒక ఫ్లాగ్, మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన వీడియో ఏమైనా కావాలి అనుకుంటే ఆ వీడియోని మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్లాగ్ హోయిస్టింగ్ అని ఆ చిన్న వీడియో బైట్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో ఇది ఒక నార్మల్ పోస్టర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఇది మీకు అందరికీ అర్థమైందా, లేకపోతే ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి అడగండి. ఇంకా ఈ బర్త్డే కి సంబంధించిన క్యాండిల్స్, కేక్స్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ లోనే ఉంటాయి. మీకు A to Z స్టిక్కర్స్, లేదంటే కాన్ఫెట్టి అని టైప్ చేస్తే మీకు కొన్ని ఇలా గ్రాఫిక్స్, ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. మీరు బర్త్డే విష్ చేస్తున్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. బోర్డర్స్, అగైన్ వీ హ్యావ్ బోర్డర్స్ అండ్ ఎలిమెంట్స్. బోర్డర్స్, ఈ బోర్డర్స్ లో చూడండి కొన్ని. ఏ బోర్డర్ కావాలి అనుకుంటే మీరు ఆ బోర్డర్ ని యూజ్ చేసుకోవచ్చు. కార్నర్ బోర్డర్ కావాలా, లేకపోతే రెక్టాంగులర్ బోర్డర్ కావాలా, స్క్వేర్ బోర్డర్ కావాలా, లీనియర్ బోర్డర్ కావాలా, బోర్డర్ స్క్వేర్, ఇలా కొన్ని ఆప్షన్స్ మళ్ళీ మనకి డిస్ప్లే చేస్తుంది కదా. దానికి మీరు ఏ సైజ్ అయితే తీసుకున్నారో ఆ సైజ్ ప్రకారంగా మీకు నచ్చినటువంటి బోర్డర్స్ ని మీరు తీసుకోవచ్చు. ఇలా కార్నర్ బోర్డర్ తీసుకున్నాం, దిస్ ఇస్ ఫ్రీ. సో దీన్ని మనం ఇలా యాడ్ చేసుకున్నాం. ఇలా ప్లస్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. సో ఈ డూప్లికేట్ చేసిన దాన్ని మనం ఇలా యాడ్ చేయం కదా, సో దాన్ని ఫ్లిప్ చేయాలి. ఈ ఫ్లిప్ అంటే ఏంటి అంటే ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్ అని ఉంది. ఫ్లిప్ హారిజాంటల్ అంటే సో దట్ వీ కెన్ యాడ్ హియర్. మళ్ళీ దాన్ని ఒకసారి నేను డూప్లికేట్ చేశాను. సెలెక్ట్ ఇట్ అండ్ ఫ్లిప్ వర్టికల్ నౌ, అండ్ అగైన్ డూప్లికేట్ ఇట్, ఫ్లిప్ హారిజాంటల్. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక పండుగ వచ్చింది, ఒక ఫెస్టివల్ కి సంబంధించిన పోస్టర్ కావాలి, మనకి గార్లాండ్స్ కావాలి అనుకుందాం. మీరేం చేయాలి, జస్ట్ మనం
బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీరు ఈ ఎలిమెంట్స్ లోని ఫ్లవర్ గార్లెండ్స్ అంటే వస్తాయి. మీకు ఏం కావాలన్నది ఒక ఐడియా ఉంటే మీరు కరెక్ట్ గా టైప్ చేస్తే కనుక అవి రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. సో దట్ మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇందులోని లేదు అంటే మీరు సేమ్ ప్రొసీజర్ గూగుల్లోకి సెర్చ్ చేస్తారు, అక్కడ ఇమేజ్ ని మళ్ళీ మీరు ఇందులో ఇన్సర్ట్ చేసుకోవటం అంతే. సో ఇవన్నీ కూడా మనకు ఫెస్టివల్ కి సంబంధించింది. మీకు ఏం కావాలి, ఒక పోస్టర్ ని ఇంకా ఎలా ఎలివేట్ చేసుకోవాలి అంటే మీరు ఎలిమెంట్స్ ని ఎంత బాగా యూస్ చేసుకుంటే మీకు ఒక పోస్టర్ అనేది అంత బాగా హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు చెప్పిందంతా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి డౌట్ అడగండి, సో దట్ మనం నెక్స్ట్ ఫోన్లో ఎలా చేయాలంటే చూసిద్దాం ఒకసారి. ఇది మనం స్క్రాప్ లెవెల్ వరకు అంటే ఒక 0 నుంచి నేర్చుకున్నాం కదా. ఇన్ కేస్ మనం డైరెక్ట్ గా ఒక టెంప్లెట్ నుంచి ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ స్టార్టింగ్ డిజైన్ లోని టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ లోనే మీకు ఏ టెంప్లెట్ కావాలి, మీరు ఏ పోస్టర్ ని ప్రిపేర్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి టెంప్లెట్స్ ఉంటాయి. బర్త్డే పోస్టర్ ఉంది, ఇప్పుడు మనం ఇందులో ఒక బర్త్డే పోస్టర్ ని సెలెక్ట్ చేసి హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఈ టెక్స్ట్ ని వీటన్నిటిని ఇలా ఉంచేసుకోండి. ఒక పిక్చర్ ని యాడ్ చేయాలి. సింప్లీ యూ కెన్ గో టు అప్లోడ్స్ అండ్ యాడ్ ఏ పిక్చర్ హియర్. లేదు అక్కడ ఒక ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఒక పిక్చర్ పోస్టర్ తీసుకోండి. ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ బిన్ మీద క్లిక్ చేస్తే బిన్ మీద డిలీట్ ఇమేజ్, డిలీట్ ఫ్రేమ్ అనే ఒక 2 ఆప్షన్స్ వచ్చాయి. ఫ్రేమ్ అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో సింప్లీ డిలీట్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ మాత్రమే తీయండి. ఇమేజ్ మాత్రమే డిలీట్ చేసేస్తే మీకు ఫ్రేమ్ అలా రిమైన్ అయి ఉంటుంది. ఈ ఫ్రేమ్ లో మన యొక్క ఫోటోని మనం మళ్ళీ అప్లోడ్స్ లో నుంచి మన ఫోటోని అందులో ప్లేస్ చేసేసుకోవచ్చు. సో మన ఫోటో అక్కడ వచ్చేస్తుంది. మనం ఎవరి ఫోటో ఇన్సర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోటో వస్తుంది. ఇది ఈజీ ప్రాసెస్, ఫాస్ట్ గా మనకి అవుతుంది. బట్ మీ యొక్క క్రియేటివిటీ ఇందులో ఏమి ఉండదు, అంతే. మీరు ఒక పోస్టర్ ని చూసి ఆ పోస్టర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం ఎలిమెంట్స్ ని యూస్ చేసుకొని క్లియర్ గా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇది టెంప్లెట్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా, జస్ట్ ఒక ఎడిట్ అంతే. ఏ టెంప్లెట్స్ అంటే ఆ టెంప్లెట్స్ మీకు ఇందులో ఉంటే బర్త్డే టెంప్లెట్స్, మ్యారేజ్ డే విషెస్, స్కూల్ కి సంబంధించినవి, బర్త్డే ఇన్విటేషన్, మీకు పైన అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అవి సింప్లీ యూ కెన్ గో యూస్ ఇట్ బై క్లిక్. ఫుడ్ కి సంబంధించింది, మీరు ఒక ఫుడ్ కి సంబంధించినటువంటి థంబ్నైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్ లో, ఫుడ్ మీద క్లిక్ చేస్తారు. ఆ ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. టెంప్లెట్స్ యూజ్ చేయడం అర్థమైందండి బాబు గారు? సార్ డౌట్ అడగండి సార్ ఒకసారి. ఒకసారి మీ క్వశ్చన్ అడగండి. మేడం వీడియో యాడింగ్ అన్నారు కదా, ఒకసారి అది చెప్తారా? మ్యామ్ కెన్ యూ రిపీట్ వన్స్ ద బ్యాక్గ్రౌండ్? ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ అవుతుందో ఒక్కసారి. ఓకే, నా వాయిస్ వినిపించట్లేదా? మనీ మేడం అడుగుతున్నారు. అవును మేడం, వీడియో యాడింగ్. హౌ టు ఇన్సర్ట్ వీడియో షీ ఇస్ ఆస్కింగ్. ఓకే ఓకే మేడం, చెప్తాను. మేడం తర్వాత క్యాన్వా అన్నారు కదా, దాంట్లో వర్షన్స్ ఏమన్నా ఉంటాయా మేడం? లేదు మేడం, ఒకటే ఉంటది. దానికి అది అప్డేట్ ఆటోమేటిక్ గా వాళ్ళ అప్డేట్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి, మనం ఏం చేయక్కర్లేదు, అప్డేట్ అవుతుంది అది. ఓకే మేడం, ఎందుకంటే కరోనా టైంలో డౌన్లోడ్ చేసాం. సేమ్ అదే, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది క్యాన్వాలో. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఇమేజ్ ని యాడ్ చేస్తాం కదా,
మన అప్లోడ్స్ లోని ఆల్రెడీ మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో లెట్స్ నేను గూగుల్ నుంచి టైగర్ ని తీసుకున్నాను. నా ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ గూగుల్లోని అగైన్ వి గో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ అని చెప్పి remove.bg అనే వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశాను నేను. సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ ఇమేజ్. సో ఇక్కడ నేను ఒక టైగర్ ని అప్లోడ్ చేశాను. అది టైగర్ ని అప్లోడ్ చేయగానే వెనకాతలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతటిని రిమూవ్ చేసేసి మనకి ఓన్లీ టైగర్ ని ఇచ్చింది. సో ఐఎమ్ జస్ట్ డౌన్లోడింగ్ ఇట్. ఆ డౌన్లోడ్ అయిన దాన్ని ఇప్పుడు మనం పోస్టర్ లోకి ఎలా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అప్లోడ్ ఫైల్స్ ఇమేజెస్ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైతే ఇప్పుడు నాకు రిమూవ్ అయిపోయిన ఇమేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది క్యాన్వాలోకి యాడ్ అయిపోయింది. దాన్ని మనం పోస్టర్ మీద యాడ్ చేసేసుకోవటమే. ఓకే మేడం, క్యాన్వాలో డైరెక్ట్ గా రిమూవ్ చేసే ఆప్షన్ లేదు కదా మేడం? ఉంది, కానీ ప్రో వెర్షన్ లో ఉంది. ఓకే రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. స్వామి గారు మీ క్వశ్చన్ ప్లీజ్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం వీడియో యాడ్ చేసేటప్పుడు ఏమైనా బ్యాక్గ్రౌండ్ తీయగలమా మేడం? వీడియో బ్యాక్గ్రౌండ్ లో లేదు సార్, అవ్వదు. ఇందులో వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అవ్వదు. క్యాన్వాలో అయితే మీరు వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి వేరే సాఫ్ట్వేర్ వాడుకొని అది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్రియాంక గారు. మేడం అది సార్ మీరు నేమ్ చేంజ్ చేయండి. నేనేం మేడం వీడియో యాడింగ్ ఒకసారి వీడియో బ్యాక్గ్రౌండ్స్ కి తేడా ఉంటుంది మేడం. అది వేరే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. ఓకే ఓకే అశోక్ గారు. మనీ మేడం, మీరు వీడియో కదా అడిగారు. వీడియో అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఏమైనా ఒక వీడియో చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో రికార్డ్ చేశారు, ఒక మోటివేషనల్ వీడియో లేకపోతే ఒక కొటేషన్, మీకు నచ్చిన ఒక టిప్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆ వీడియోని మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఫస్ట్ మీ సిస్టమ్ లో మీ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటారు కదా మేడం. రికార్డ్ చేసిన దాన్ని ఇప్పుడు ఇమేజ్ ఎలాగైతే మనం అప్లోడ్ చేసుకున్నామో సేమ్ మనం ఆ వీడియోని కూడా ఇందులో అలాగ అప్లోడ్ చేసుకుంటాం. నేను ఇప్పుడు ఫోన్ లో మనకి మీకు ల్యాప్టాప్ లో ఎలిమెంట్స్ దీంట్లో ఇంక రావా మేడం? క్యాన్వాలో వీడియోస్ రావా? మీకు ఎలిమెంట్స్ లో కూడా వీడియోస్ వస్తాయి. మీకు ఇందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు ఏది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు? ఒక పువ్వు విచ్చుకోవడం గాని అలా. పువ్వు విచ్చుకోవడం అంటే అంటే మీరు అడిగారు కానీ ఆన్ ది స్పాట్ చెప్పాను మేడం. ఏదైనా ఒక వీడియో పోనీ, అయితే మీరు మాట్లాడుతున్న వీడియో. ఫ్లవర్స్ అని కూడా ఎందుకంటే మీకు ఫ్లవర్స్ అని టైప్ చేస్తే కొన్ని ఆటమన్ స్ప్రింగ్ సీజన్ లాంటివి కొన్ని వీడియోస్ వచ్చాయి చూడండి. మంచిగా చక్కగా కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే ఓకే, ఒక వీడియోని ఇన్సర్ట్ చేద్దాం. ఈ లోటస్ ఉన్నదాన్ని ఓకే. నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్లవర్. అంటే వాళ్ళు మనం కార్డు పంపగానే ఆ పువ్వు పిచ్చుకున్నట్టు ఫస్ట్ వచ్చి తర్వాత కార్డు చదువుకుంటారు. మేడం ఫ్రీ వెర్షన్ లో ఉన్నవి మాత్రం తీసుకోగలుగుతారు. ఫ్రీలో ఉన్నవి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మణిరమణ మేడం గారు, మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం మేడం. అవన్నీ 1 by 1 మనం నేర్చుకోవాల్సి ఉంటది. అదే ఇందాక మేడం చెప్పారండి వీడియో యాడింగ్ అని. ఎస్ మేడం, ఓకే ఓకే. అందుకనే ఒక్కసారి ప్లీజ్ లిజన్ టు మీ. ఒక్కసారి వినండి. ఇప్పుడు మనం ఇంకా పోస్టర్ మేకింగ్ లోనే ఉన్నాము. మీకు వీడియో ఎడిటింగ్ అవసరం లేదు అనుకుంటే మేడం విల్ కంటిన్యూ అప్ టు ద పోస్టర్ మేకింగ్. సో ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ 9 దాటిపోయింది. ఇంకా
వీడియో ఎడిటింగ్ అక్కర్లేదు సార్. వీడియో ఇందాక మేడం పోస్టర్ లోనే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ వీడియో అన్నారు. మేడం మీకు ఒక్కరికి అవసరం లేకపోవచ్చు వీడియో ఎడిటింగ్, మిగతా వాళ్ళకి కావాలి కదా. నాట్ ఫర్ ద వీడియో ఎడిటింగ్ ఇన్ ద క్యాన్వా, దట్ ఈస్ సపరేట్ దిస్ థింగ్. ఓకే మేడం, మీకు కావాల్సిన వీడియోని మీరు రికార్డ్ చేసి మీ యొక్క ఫోన్ లో నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అప్లోడ్స్ ద్వారా. లేదు అంటే ఇలా మీరు ఈ వీడియోస్ లోని మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో మీకు పర్టికులర్ గా దాన్ని పర్ఫెక్ట్ గా మీరు ప్రాంప్ట్ ఇచ్చి చూస్తే కనుక ఒక వీడియోస్ వస్తాయి. సేమ్ మీ వీడియోకి ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు సమ్ టైమ్స్ ఓవర్లాప్ అవుతాయి. ఇప్పుడు మనం వీడియో పెట్టాము, అది మన యొక్క టైగర్ కనిపించట్లేదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేస్తే బ్యాక్ కి మీరు ఇట్లా ఆప్షన్ అది వెనక్కి వెళ్తుంది, మళ్ళీ జరుపుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కి వెళ్తుంది. ఓకే మేడం, మీరు ప్రొసీడ్ అవ్వండి మేడం. తర్వాత ఎస్ మేడం, ఇందులో ఆప్షన్ ఇప్పుడు డిస్ప్లే అవ్వట్లేదు, బట్ సెండ్ బ్యాక్వర్డ్ అనగానే మీకు వీడియో బ్యాక్ వెళ్ళిపోయింది, టైగర్ ముందుకు వచ్చింది. ఓకే మేడం. ఓకేనా? ఓకే. రోజా పూల తోటలో గర్జిస్తున్న పులి. ఓకే, ఈ గో ఫాస్ట్ సాధన ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనం పోస్టర్ అంతా నేర్చుకున్నాము. ఇలా మనం పోస్టర్ ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, జస్ట్ పైన ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద ఉంది, ఈ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓన్లీ ఎలాంటి ఎఫెక్ట్స్ కాకుండా ఒత్తి పోస్టర్ కావాలి అనుకుంటే గనక పిఎన్జి కానీ జేపీజీ ఫార్మాట్ లో మీరు క్లిక్ చేసుకొని ఓన్లీ ఏ పేజ్ కావాలి, నాకు ఫస్ట్ పేజ్ ఒకటే కావాలి, సో ఐఎమ్ సెలెక్టింగ్ ఓన్లీ ఫస్ట్ పేజ్. డౌన్లోడ్ అవుతుంది. లేదు అంటే మీకు ఏదైతే ఎఫెక్ట్స్ మనం చూడండి, ఇలా ఆడియో యాడ్ అయింది, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఆడియో కూడా కావాలి, వీడియో ఇన్సర్ట్ చేస్తే వీడియో కూడా కావాలంటే మనకి జస్ట్ మనం అగైన్ గో టు డౌన్లోడ్ MP4 వీడియో ఫార్మాట్ లోని మనం సెలెక్ట్ చేసుకొని ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్, మీకు 4 కావాలన్నా 4 కూడా అవుతాయి, బట్ మనకి ఓన్లీ ఫస్ట్ పేజ్ కావాలి. ఇప్పుడు ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్. క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఇది మన డివైస్ లో యాడ్ అయిపోతుంది. దీన్ని మనం మనకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని హ్యాండిల్ లోని అప్లోడ్ చేసుకోవటమే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పోస్టర్ మేకింగ్ ఇన్ ల్యాప్టాప్. సో సేమ్ ఆప్షన్స్ మనకి ఫోన్ లో ఉంటాయి. ఒకసారి నేను ఫోన్ లో కూడా జాయిన్ అవుతాను. ఆప్షన్స్ మాత్రం చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అన్నది ఫాస్ట్ గా. Recording in progress. ఫోకస్ ఇవ్వరా సార్? ఐఫోన్ కమ్మా పేరు మారుస్తుంది. ఓకే, గివ్ ఇట్. సో ఫోన్ లోని క్యాన్వా యూజ్ చేస్తున్నాము మనం.
అగైన్ సేమ్ హియర్. ఇది మన హోమ్ పేజ్ క్యాన్వాలోని. క్యాన్వా ఓపెన్ చేయగానే ఇది ఏదైతే డిస్ప్లే అవుతుందో ఇది మన హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ లోనే మనకి కింద ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి క్రియేట్ డిజైన్ వచ్చింది కదా, సేమ్ అదే ఆప్షన్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాము. సేమ్ ఇక్కడ మన డాక్యుమెంట్, మొబైల్ వీడియో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇలా మనకి కావాల్సిన సజెషన్స్ అన్ని వస్తున్నాయి. మీకు నచ్చిన కస్టమైజ్ సైజ్, మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ ఇప్పుడు ఒక థంబ్నైల్ తీద్దాం. యూట్యూబ్ థంబ్నైల్ తీసుకొని ఆ యొక్క షేప్ ని, సైజ్ ని తీసుకుంటే మనకి చూడండి కిందన కొన్ని డిస్ప్లే అవుతున్నాయి కదా, ఆల్మోస్ట్ టెంప్లెట్స్ అన్ని కూడా. మీకు ఏదైతే ఒక గేమింగ్ థంబ్నైల్ కావాలా, యూట్యూబ్, ట్రావెల్, ఎడ్యుకేషన్, ఫుడ్, ఇలా ఏ థంబ్నైల్ కావాలంటే ఆ థంబ్నైల్ ని చూస్ చేసుకోండి. ఇట్లా మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా, అయితే వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి ఒక థంబ్నైల్ ని ఓపెన్ చేయండి. మీకు సెలెక్ట్ చేసుకొని ఆ థంబ్నైల్ యూజ్ చేసుకోండి. ఇట్లా ఒక థంబ్నైల్ తీసుకున్నాము. ఈ టాప్ 10 షాకింగ్ మూమెంట్స్ అంటే ఇది. ఇక్కడ మీరు మీకు నచ్చిన టెక్స్ట్ ని యాడ్ చేసేసుకోవచ్చు. ఒక ఎడిట్ చేసుకొని సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ టెక్స్ట్ ని తీసేసి మీకు నచ్చిన టెక్స్ట్ ని, ఇందాక మీకు చెప్పాను కదా, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అలాగా మీరు టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. అండ్ సేమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, కెమెరా, బ్రాండ్, అప్లోడ్స్, డ్రా అంటే ఏం లేదు, మీ యొక్క సిగ్నేచర్ మీరు పెట్టాలనుకుంటే ఇందాక మీ ఫోటో కింద మీ యొక్క సిగ్నేచర్ ని మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇట్లా ఫ్రీ హ్యాండ్స్ తో. ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే మనం ఇంతవరకు ఏవైతే చేసుకున్నామో క్యాన్వాలో చేసినటువంటి పోస్టర్స్ అన్ని మనకి ప్రాజెక్ట్స్ లో ఉంటాయి. అప్లోడ్స్ సేమ్ ఆప్షన్. కెమెరా, ఇక్కడ మనం డైరెక్ట్ గా కెమెరా నుంచి మన యొక్క డివైస్ లో ఉన్న ఇమేజెస్ ని యాడ్ చేయొచ్చు. టెక్స్ట్, సో సేమ్ యాడ్ టెక్స్ట్ బాక్స్, మ్యాజిక్ రైట్, ఏం కావాలంటే అది మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ని యాడ్ చేసుకొని మన యొక్క టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ కి సంబంధించి ఏమైనా ఎడిటింగ్స్ చేయాలంటే ఒకసారి సెలెక్ట్ చేస్తాము. కింద మనకి ఎడిట్ మీద క్లిక్ చేసి ఫాంట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, టెక్స్ట్ స్టైల్స్, ఇందులో మనకి ఏమైనా మార్చుకోవాలని హెడ్డింగ్ కాదు సబ్ హెడ్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బి ఫార్మాట్ అనే దాని మీద క్లిక్ చేస్తే దాన్ని బోల్డ్ చేయడం, ఇటాలిక్, అండర్లైన్, స్పేసింగ్, లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, అలైన్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ బి ఫార్మాట్ లో ఉంటాయి. సారీ, బిలో ఉంటాయి. స్పేసింగ్ లోని మళ్ళీ లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, స్పేసింగ్ లో ఉంటుంది. ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ ఇందాక మనం టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా ఇచ్చుకోవాలని చూసాం కదా ల్యాప్టాప్ లోని, అవన్నీ ఇవి. కర్వ్ లో అయితే కర్వ్ లోనే ఇవ్వచ్చు. యానిమేషన్స్ సేమ్, ఇదిగోండి అక్కడ ఏదైతే ల్యాప్టాప్ లో మనం చూసామో సేమ్ ఆప్షన్స్, కాకపోతే అక్కడ లెఫ్ట్ లో ఉంటాయి, ఇక్కడ డౌన్ లో ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. ఈ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్స్ కూడా మోర్ ఆప్షన్ మీద ఉంటాయి. ఇలా మనం మన యొక్క పోస్టర్ ని క్యాన్వా ఫోన్ లో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. మరి సేమ్ బర్త్డే అని టైప్ చేయండి, మీకు బలూన్స్, కేక్స్ ఇవన్నీ వస్తాయి. ఏది కావాలంటే అది మీకు నచ్చినటువంటి ఫ్రీగా ఉన్న బలూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అక్కడ యాడ్ చేయొచ్చు. లేదు మీకు వెనకాతలు వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్ కలర్ నచ్చలేదు అనుకోండి, ఆ కలర్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ కలర్ ని చేంజ్ చేయడం, బెలూన్ కలర్స్ ని మార్చుకోవచ్చు. ఇది మనం ఫోన్ లో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు క్యాన్వాని. ఫోన్ లో అర్థమైందా? ఫోన్ లో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకొక 15 minutes లోని ఒక ఇన్షాట్ అనే యాప్ నేర్చేసుకొని యూ కెన్ క్లోజ్. సో వీడియో ఎడిటింగ్ అనేది మనం చాలా ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. బట్
హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇన్షాట్. మనకి చాలా సేమ్ అగైన్ చాలా యాప్స్ ఉన్నాయి. ఇన్షాట్ లో మనం ఎలా ఎడిట్ చేయొచ్చు. ఇన్షాట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీగా ఎవరైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం వీడియో ఎడిటింగ్ అనేది మనం ఫొటోస్ పెట్టి చేసుకోవచ్చు, వీడియోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే క్రియేట్ న్యూ లోనే వీడియో అని కనిపిస్తుంది కదా, వీడియో మీద క్లిక్ చేయండి, న్యూ మీద క్లిక్ చేయండి. సో హియర్ వీఆర్ గెటింగ్ సమ్ ఫొటోస్. ఇక్కడ నాకు కావాల్సిన ఫొటోస్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన ఫొటోస్ ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు. విత్ సమ్ ఫొటోస్, కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఇలా మనం ఫొటోస్ ని యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇన్ షార్ట్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ ఏంటి అంటే మనం సేమ్ యాజ్ క్యాన్వాలోని మనం ఎలా అయితే చెప్పుకున్నామో ఏ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ సోషల్ మీడియా ప్రకారంగా మనం ఎలా అయితే పోస్టర్ యొక్క సైజ్ తీసుకున్నామో ఇక్కడ కూడా మీరు యూట్యూబ్ లో పెట్టాలనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ పోస్టా, టిక్ టాక్ లోనా, ఇన్స్టాగ్రామ్ రీలా అనేది మనం చూసుకుంటున్నాం. దాన్ని బట్టి నేను ఫిట్ చేస్తాను. అన్నిటికీ ఈ ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను స్క్రీన్ కి ఫిట్ అయ్యే ఆప్షన్ ని పెట్టాను. నేను సింగిల్ టిక్ ఏంటి అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసిన పర్టికులర్ ఇమేజ్ ఉంటుందో ఆ పర్టికులర్ ఇమేజ్ కి మాత్రమే మీరు పెట్టిన ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. డబల్ టిక్ ఏంటి అంటే అన్ని ఫొటోస్ అన్ని మనం ఇన్సర్ట్ చేసిన అన్నిటికీ కూడా అప్లై అయిపోతుంది అనమాట. సో నేను అన్నిటికీ అప్లై టు ఆల్ అని చెప్పి క్లిక్ చేశాను. నెక్స్ట్ మనం అగైన్ ప్రెసింగ్ ఆన్ ద సింగిల్ టిక్ అన్ని ఫొటోస్ కి కూడా సేమ్ విండోకి ఫిట్ అయ్యే సైజ్ ని నేను ఫిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చినప్పటికీ ఆడియో. సో బిఫోర్ దట్ నేను మనం ఇమేజెస్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ యాడ్ చేసిన ఇమేజ్ ని మీరు ఒక్కసారి ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. చేస్తే మీరు ఎన్ని ఇమేజెస్ యాడ్ చేశారో మీకు తెలుస్తుంది. మనం ఫ్రీక్వెంట్ గా కొన్ని ఇమేజెస్ ని సెలెక్ట్ చేసేసి ర్యాండమ్ గా యాడ్ చేసాం కదా, ఆ ర్యాండమ్ గా యాడ్ చేసిన ఇమేజ్ మీకు ఫస్ట్ ఇమేజ్ ఉండాలి, నెక్స్ట్ ఇమేజ్ ఉండాలి, ఫస్ట్ కేక్ కటింగ్ ఉండాలి, తర్వాత లంచ్ ఉండాలి, తర్వాత ఫ్రెండ్స్ తో మీట్ ఉండాలి. ఇలా మీకు ఒక దాని తర్వాత ఒకటి ఏదైతే మీకు 1 by 1 మనకి కావాలో దాన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఫోటో కావాలి, సెకండ్ డే ఫోటో కావాలి, థర్డ్ డే ఫోటో ఉండాలి అనేది మనం లాంగ్ ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు ఒక్కొక్క ఫోటోకి మధ్య మనకు ఒక చిన్న లైన్ కనిపిస్తుంది, ట్రాన్సిషన్ అంటాం దాన్ని. ఇట్లా చిన్న డాట్ కనిపిస్తుంది మీరు చూస్తే, జస్ట్ ఒక స్మాల్ ఇలా దాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. ఆ ట్రాన్సిషన్స్ మనం ఇట్లా మనకి ఏ ట్రాన్సిషన్ కావాలంటే అది మనం అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ట్రాన్సిషన్స్ అన్ని కూడా ఫ్రీలోనే ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన ఏ ట్రాన్సిషన్ తర్వాత ట్రాన్సిషన్స్ ని కొన్ని మనం ప్రో వెర్షన్ లోనే ఉన్నాయి. సో మనం ఫ్రీగానే మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా. ఇట్లా ప్రతి దాంట్లోని స్టార్టింగ్ ఫ్రీగా ఇచ్చాడు, తర్వాత నుంచి మనం ప్రో వెర్షన్. మీరు ఇన్ కేస్ మీకు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఏమొస్తుంది ఇక్కడ షేర్ అవ్వట్లేదా మీకు? అన్లాక్ ఇన్షాట్ ప్రో అని కనిపిస్తుంది మేడం. ఎందుకు వస్తుంది అలాగా? బాగానే ఉంది మేడం. రైట్, ఓకే. సో ఇలా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. మీరు ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లస్ సింబల్ మీద టిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ పర్టికులర్ ఫోటోకి ఆ యొక్క ట్రాన్సిషన్ అప్లై అవుతుంది. మీకు అదే ట్రాన్సిషన్ అన్ని ఫొటోస్ కి కావాలంటే సేమ్ అగైన్ ఈ యొక్క డబుల్ టిక్ మీద క్లిక్ చేస్తే వస్తుంది లైక్ దిస్. ఇప్పుడు మీరు ఒకసారి ప్లే చేసి చూడండి. అన్నిటికీ ఒకే ట్రాన్సిషన్ వచ్చింది. సో
ఇలా మనం ట్రాన్సిషన్స్ అన్నిటిని కూడా మనం సో ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఆడియో. మీరు ఇందులో ఏమైనా ఆడియో యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఆడియో మీద క్లిక్ చేస్తే ఇట్లాగా మీకు మ్యూజిక్ ప్లస్ అని ఎఫెక్ట్స్ అని రికార్డ్ అని కనిపిస్తుంది. మ్యూజిక్ ప్లస్ లో ఏంటి అంటే ఆల్రెడీ మన యొక్క సిస్టంలోనో డివైస్లోనో ఉన్నటువంటి మ్యూజిక్ ని మనం యాడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క లోకల్ మీద క్లిక్ చేస్తాము. లోకల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డివైస్లో ఉన్నటువంటి పాటల్ని కానీ ఏదన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంపోర్ట్ అంటే మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన డివైస్లో ఉన్న రికార్డింగ్స్ ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇందులో మీకు కొన్ని ఇచ్చారు. ఇవన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ స్టెప్స్, పాపులర్, ఇది చక్కగా సెట్ అయిపోతుంది. ఎస్, ఇలా మనం యాడ్ చేయొచ్చు. ఇదే ఒక మీరు పెట్టుకున్న పాటకి స్టార్టింగ్ అంతా చాలా మనకి సాంగ్ స్టార్ట్ అవడానికి ముందు కొంచెం ఇంకా మ్యూజిక్ ఉంటుంది కదా, అది వద్దు కట్ అయిపోవాలి అనుకుంటే ఈ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, మనం సెలెక్ట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. ఈ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. ఇదే పాట మీకు మొత్తం త్రూ అవుట్ వీడియో అంతా కావాలి అనుకుంటే జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేస్తాం. యాక్చువల్లీ మనకి లెంత్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఈ మ్యూజిక్ కి అది ఇంతే వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్నది మొత్తం ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అంతా ఎంతవరకు సెలెక్ట్ అయిందో అది ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది. ఇంకా ఇంకొక దీనికి నెక్స్ట్ మ్యూజిక్ పెట్టాలనుకుంటే ఇదిగోండి, ఈ మ్యూజిక్ ప్లస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళి ఇదే దాన్ని మనం త్రూ అవుట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ టిక్ మార్క్ మీద యాడ్ చేయగానే అది మనకి ఆ యొక్క ఆడియో అనేది ఆ యొక్క కింద ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఫోటోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి స్టిక్కర్స్. స్టిక్కర్స్ అంటే మనకి అక్కడ ఏదైతే వీడియో కానీ ఫోటో కానీ ఉందో దానికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఏమన్నా మనం ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా ఫోటో పెట్టుకోవచ్చు, జిఫ్స్ యాడ్ చేయొచ్చు. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు స్టిక్కర్స్. ఇట్లా హ్యాపీ బర్త్డే ఇది మనం యాడ్ చేసాం ఇక్కడ. ఈ మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు మీరు చూడండి అక్కడ 4 ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకటి క్రాస్ మార్క్, ఒకటి పెన్సిల్, ఒకటి డబుల్ యారో అండ్ ఇంకొక సింబల్ వచ్చింది కదా. క్రాస్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఇన్సర్ట్ చేసింది డిలీట్ అయిపోతుంది. ఎడిట్ అంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనం దానికి మళ్ళీ ఇట్లా దానికి కూడా మనం కొన్ని ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే మ్యాక్సిమైజ్ చేసుకోవటానికి. ఇది మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నామో దాని దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఇదే కేక్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్ని లాస్ట్ వరకు కూడా మనం డ్రాగ్ చేసి మొత్తం త్రూ అవుట్ ద వీడియో మనకు అది పైన డిస్ప్లే అయ్యేలాగా పెట్టుకోవచ్చు. డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనం ఎండింగ్ వరకు కూడా. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాం, హ్యాపీ బర్త్డే అని. సేమ్ టెక్స్ట్ యాడ్ చేసాము. ఆ టెక్స్ట్ ని మళ్ళీ కింద కలర్ ప్యాలెట్ ఉంది కదా, కలర్ ప్యాలెట్ మీద క్లిక్ చేసి మనకి ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ కలర్స్ ని ఇచ్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లస్ దగ్గర చూసారా ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో కూడా వచ్చింది. షాడో, గ్లో, లేబుల్, ఇలా మనకి ఎలా నచ్చితే అలాగా మనకి నచ్చినటువంటి విధంగా టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఏంటి అంటే మనం
ఫాంట్ యొక్క స్టైల్స్ మార్చుకోవడానికి. ఇది అలైన్మెంట్, స్పేసింగ్, టెక్స్ట్ పెద్దదవటానికి చిన్నదవటానికి. ఇది స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్. ట్రాన్సిషన్స్ ఇట్లా. అగైన్ ఈ హ్యాపీ బర్త్డే అని కూడా మనం చివరి వరకు ఎండింగ్ వరకు, వీడియో ఎండింగ్ వరకు కూడా మనం యాడ్ చేయొచ్చు. క్యాప్షన్స్ ఇవన్నీ మనకి నెక్స్ట్ యూస్ చేయగా మనం ఈ క్యాప్షన్స్, డీటెయిల్స్, ఇవన్నీ డూడిల్స్ యూస్ చేయొచ్చు. బట్ బేసిక్ గా మనం ఏ ఆప్షన్స్ అయితే చెప్తున్నానో అవి 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 సరిపోతాయి మన లెవెల్ కి. జస్ట్ మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ సేమ్ మన యొక్క పిక్చర్ కి ఏదైనా ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా నేను రిమూవ్ చేసేసాను. బ్యాక్ కి వెళ్తే ఇలా బ్యాక్ యారో ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేస్తుంది అనమాట ఎఫెక్ట్. ఫిల్టర్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే పిప్. ఈ పిప్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక పిక్చర్ ని ఎడిట్ చేస్తున్నాము. ఈ పిక్చర్ కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఈ పిప్ లో ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, స్టార్టింగ్ మన ఒక వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు స్టార్టింగ్ లోని వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తున్నారు. లేదంటే స్టార్టింగ్ ఒక క్లిప్, ఇలాగ ఒక మూవీ షార్ట్ ఎలా అయితే చేస్తారో అలాగా మనం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మనం ఒక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ మెటీరియల్స్ అని ఉన్నాయి కదా, ఈ మెటీరియల్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇంట్రో, అవుట్రో, ట్రాన్సిషన్స్, అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్ ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసాం, ఇది యాడ్ అయింది చూడండి. అలా మనం యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్స్ లో ఉన్నది ఇది. ఫస్ట్ అండ్ లాస్ట్ లో కూడా ఒకటి మనం ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో కర్సర్ అక్కడ ఉండేలా చూసుకోండి. ఇక్కడ కూడా మనం మెటీరియల్స్ మీద క్లిక్ చేసి అవుట్రోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనే ఒకటి మనం పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు పిప్ ఆప్షన్ చెప్తాను మీకు. ఈ పిప్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్బమ్ లో ఉన్నవి ఏదైనా ఒకటి తీసుకొని మనం పిప్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదు, మెటీరియల్స్ మీద క్లిక్ చేసి ట్రాన్సిషన్స్, అట్మాస్ఫియర్ తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ కానీ ఇందులోని మనకి ఏదైతే నచ్చుతుందో, మీకు డిజైర్డ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్, ఈ హార్ట్స్ ఉంది కదా, ఇది తీసుకుందాం, డౌన్లోడ్ చేసి యాడ్ చేద్దాం. కనిపిస్తుందా? ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తున్నాయి మేడం. అవి దాన్ని మనం పిప్ అంటాం. సో వాటిని మనం ఇట్లా సైజ్ పెంచుకోవచ్చు. ఇట్లా పెద్ద చేస్తే మీకు కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ లోని మనం మన యొక్క ఇమేజెస్ కి యాడ్ చేయొచ్చు అనమాట అవి. అదే మీకు త్రూ అవుట్ కావాలనుకుంటే సేమ్ డ్రాగ్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ పిప్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చినప్పటికి వాల్యూమ్. డిలీట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఏదైతే అన్నెసెసరీగా అనిపించిందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ డిలీట్ చేస్తే ఆ ఫ్రేమ్ అనేది డిలీట్ అయిపోతుంది. వాల్యూమ్. ఈ వాల్యూమ్ అనేది మనకి అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఫొటోస్కి ఏం వాల్యూమ్ లేదు కాబట్టి అక్కడ ఆప్షన్ చూపించలేదు. లేదంటే మనం ఏదైనా వీడియో ఇన్సర్ట్ చేసినప్పుడు వీడియో వాల్యూమ్ 0 చేసుకోవచ్చు. సో మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూమ్ మాత్రమే ఉంటుంది, ఆ వీడియో వాల్యూమ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ స్పీడ్. నీకు ఎంత స్పీడ్, మన స్పీడ్ డిక్రీజ్ చేస్తున్న కొద్దీ మన యొక్క లెంత్ అనేది తగ్గిపోతుంది. యానిమేషన్స్, లైక్ ట్రాన్సిషన్స్, ఏ కట్ సపోర్ట్ చేయదు. క్రాప్, ఏదైనా ఒక ఇమేజ్ మీకు క్రాప్ చేసుకోవచ్చు ఇట్లా.
ఇక్కడ మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్. ఇందాక మేడం అడిగారు కదా మీరు, సో మీరు ఒక వీడియోని ఇన్సర్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా మన వీడియో కాకుండా బ్యాక్గ్రౌండ్ లోని మనకి నచ్చినటువంటి వీడియోని ఏదైనా ప్లే చేస్తూ, లేదంటే ఒక ఇమేజెస్ ని, మనం ఒక గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం, సో ఫ్రంట్ మనం మాట్లాడుతూ ఉంటాము, బ్యాక్ లోని దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్ని కూడా ప్లే అవ్వాలి. అప్పుడు మనం హైలైట్ అవ్వకుండా ఉండాలి, జస్ట్ మనం మాత్రమే కనిపించాలి. వెనకాతలు ఇంకా మనకి ఇంకా దానికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఆప్షన్ ఉంది, అదే దాన్నే మనం మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ని యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను. గ్రీన్ స్క్రీన్ ఉండాలి పక్కాగా. గ్రీన్ స్క్రీన్ ముందు మనం రికార్డ్ చేసుకొని ఆ ఆప్షన్ ని మనం ఎప్పుడైతే ఆ ఫోటోని యాడ్ చేస్తామో మనం ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక సింహాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక లయన్ ని, గ్రీన్ స్క్రీన్ ముందున్న ఒక లయన్ ని తీసుకున్నాను. ఓకే, ఈ లయన్ ని ఇప్పుడు జస్ట్ మనం వెనకాతల మనం ఏదైనా వెనకాతల పిక్చర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ లయన్ ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి మాస్క్ మీద క్లిక్ చేయండి. మాస్క్ మీద క్లిక్ చేస్తే కట్అవుట్, మాస్క్ కాదు, కట్అవుట్ మీద క్లిక్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ క్రోమా కీ అని ఒకటి కనిపిస్తుంది కదా, క్రోమా అనే ఆప్షన్. ఈ క్రోమా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఇక్కడ స్ట్రెంత్ ఇంకా అలా చేయండి. 100% చేస్తే మీకు మొత్తం గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ అయిపోయి ఓన్లీ లయన్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటామో అది ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ ఉంటేనే రిమూవ్ అవుతుంది. సో ఈ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేసి, క్రోమా కీని యూజ్ చేసి ఇలాగా యూజ్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. సో ఇది ఇన్ షార్ట్. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటామంటే జస్ట్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయ్యే వరకు మనం వేరే ఏ అప్లికేషన్ ని ఓపెన్ చేయకుండా ఇది మొత్తం డౌన్లోడ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఉంచుకుంటే మన డివైస్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ గా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. ఇన్ షార్ట్ మీద కానీ, లేదంటే మన క్యాన్వా ఆల్రెడీ మనకి అయిపోయింది కాబట్టి ఇన్ షార్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇన్ షార్ట్ అర్థమైందా మేడం? మేము తర్వాత ఉపయోగించిన తర్వాత అడుగుతాం మేడం, 1 day తర్వాత. ఓకే మేడం. ఓకే అండి, ఎవరికైనా బాబు గారు హ్యాండ్ రైస్ చేశారు. ఎవరికైనా ఇన్ షార్ట్ మీద డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు సెషన్ లో మీకు ఒకవేళ ఫస్ట్ టైం అయితే కనుక ఏమీ అర్థం కానట్టు గజిబిజిగా అలా అనిపిస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు హ్యాండ్స్ ఆన్ వచ్చిన తర్వాత ఈజీగా అనిపించవచ్చు. ఓకే, అంశు ప్రసాద్ గారు చెప్పారు ఆల్మోస్ట్ క్లియర్ అని. ఓకే అండి, ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి ఎవరికైనా ఏమైనా. ఆల్మోస్ట్ క్లియర్. మిగతా అందరూ చాట్ బాక్స్ ఒకసారి చాట్ బాక్స్ వాడండి ప్లీజ్. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్మోస్ట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ డే ఫ్రెండ్స్, టెక్నికల్ సెషన్ ఇది ఎలా ఉంటుంది అంటే విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఒక్కసారి మనం సెషన్ లోకి లాగౌట్ అయిపోయిన తర్వాత, ఒక్కసారి మనం ప్రాక్టీస్ లోకి వెళ్ళిన తర్వాత మనకు బోల్డ్ డౌట్లు వస్తూ ఉంటాయి. ఓకే అండి,
నేను ఎప్పుడో 3 years బ్యాక్ నేర్చుకున్నాను క్యాన్వా. స్టిల్ ఐఎమ్ లెర్నర్. ఓకే అండి. ఇన్షాట్ అయితే ఇంకా అంత సరిగ్గా రాలేదు, బట్ క్యాన్వా ఓకే, ఐ క్యాన్ మేనేజ్. అంటే మనము ఎంత టైం స్పెండ్ చేస్తాము అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసు కదండి, తెలుగులో ఒక సామెత ఉంటుంది, రాయిగా రాయిగా గీతగాడు, పాడగా పాడగా పాటగాడు అని. మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు వస్తుంది. ఏదో ఇవాళ వినేసాము ఇంకా రేపొద్దు నుంచి వదిలేద్దాం అనుకుంటే మళ్ళీ రాదు. సైకిల్ తొక్కడమైనా, ఒక కార్ డ్రైవ్ చేయడమైనా, ఇట్ మేక్స్ యూ ఎక్స్పర్టైజ్ వెన్ యూ ప్రాక్టీస్. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఈ రోజు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఒక పోస్టర్ క్రియేట్ చేసి పెడుతూ ఉండాలి. దిస్ ఈస్ ద ఓకే అండి, వెరీ గుడ్ మేడం. ఎస్, నేను కూడా కరోనా టైంలో నేర్చుకున్నాను. అది రోజు రోజుకి అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది. ఎస్, ఇక్కడ ఈ రోజు చెప్పిన 2 యాప్స్ కూడా, క్యాన్వా కావచ్చు, ఇన్షాట్ కావచ్చు, ఈ 2 కూడా చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మీరు జస్ట్ అక్కడ ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఏమి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది కనుక మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన పోస్టర్స్, అద్భుతమైన వీడియోలు మీరు తయారు చేయొచ్చు. మొదటి రోజే మనం బాహుబలి లాంటి అద్భుతమైన వీడియో తీసేద్దాం, అటువంటి సినిమాలు తీసేద్దాం అనుకుంటే అవ్వదు. బాహుబలి తీయడానికి కూడా రాజమౌళికి చాలా టైం పట్టింది. కాబట్టి మనము ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యాం. కాబట్టి కొంతమందికి మేబీ బేసిక్ నాలెడ్జ్ ఉండొచ్చు, దే కెన్ డూ బెటర్. కానీ ఎవరైతే ఈ రోజు మాత్రమే ఇన్షాట్ గురించి లేదా క్యాన్వా గురించి తెలుసుకున్నారో వాళ్ళకి కొంచెము అలవాటు పడడానికి టైం పడుతుంది. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే సార్, ఎస్ సార్ ఒకసారి క్లోజ్ చేసి వస్తాను. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఈ రోజు సాధన మేడం చెప్పిన క్లాసు ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన రికార్డింగ్ కూడా మీకు రేపే ఇచ్చేస్తారు తొందరగా, ఎందుకంటే టెక్నికల్ క్లాస్ మళ్ళీ విని మీరు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్, మీరు రేపు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, ఫీడ్బ్యాక్ అడిగాం కదా, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ తో పాటు ఒక చక్కని పోస్టర్ని, సాధన గారికి థ్యాంక్ యూ పోస్టర్ని మీ ఫోటోతోను సాధన ఫోటోతోను ఒకటి యాడ్ చేసి మన అసైన్మెంట్ గ్రూప్ లో పెట్టండి. అర్థమైంది అనుకున్నా అందరికి. రేపు చేయాల్సిన ఎస్, సత్య గారికి బాగా అర్థమైంది. ఎస్, ఒక పోస్టర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్, లేదా థ్యాంక్ యూ ఫర్ ద పోస్టర్ మేకింగ్, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో ఎడిటింగ్ అని ఒక పోస్టర్ చేసి ఫీడ్బ్యాక్ మామూలే. మీ వీడియో ఫీడ్బ్యాక్ ఈజ్ వీడియో ఫీడ్బ్యాక్. ఇన్ దట్ ఎడిషన్ దిస్ ఇస్ ద ప్రాక్టీస్. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇక రేపటి నుంచి జరిగే ప్రతి సెషన్ లో కూడా ఎవరైతే స్పీకర్ వస్తారో ఆ స్పీకర్ పేరు మీద ఒక థ్యాంక్ యూ పోస్టర్ మీరు ప్రతిరోజు ఇవ్వండి. ఇంకా ఎస్ మేడం, సాధన వినపడలేదు. అదే రికార్డింగ్ ఆపేయమంటున్నాను. రికార్డింగ్ ఎంత ఆప్షన్ లేదు. కనిపించట్లేదు.